విద్యార్థుల పర్సనాలిటీ డెవలప్మెంట్ పెంపొందించేందుకు జేసీఐ కృషి చేస్తుందని జేసీఐ మెంటర్ ఎంవీఆర్ మోహన్ కుమార్ తెలిపారు. కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్స్ లో గల రాజీవ్ గాంధీ నగరపాలక సంస్థ హైస్కూల్లో జేసీఐ మైల్ స్టోన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని రంగురంగుల అందమైన చిత్రాలు వేశారు. అదేవిధంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వ్యాసాలు రాశారు. చిత్రలేఖనం పోటీలకు చక్కెర, వ్యాసరచన పోటీలకు తులసి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి జేసీఐ సీనియర్ నాయకుడు ఎంపీఆర్ మోహన్ కుమార్, స్కూల్ ఇన్ఛార్జ్ సురేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొని చిన్నారులకు సర్టిఫికేట్లు, మెడల్స్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ మైల్ స్టోన్ ప్రెసిడెంట్ రవికుమార్, సభ్యులు, నాయకులు జయకృష్ణ, శ్రీదేవి, సువర్ణ, టీచర్స్ చంద్రరెడ్డి, విష్ణుచక్రం, పద్మశ్రీ, తులసిరావు, స్టూడెంట్స్ పాల్గొన్నారు. వాళ్ళు ఈ జేసీఐ వాళ్ళు నీకు మంచి అవకాశం ఇచ్చారు నీలో ఉన్న టాలెంట్ని బయటికి తీయడానికి. కాబట్టి ఆ ఎస్ఏ రైటింగ్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్లో ఫస్ట్ మనకి దీనికి ప్రిపేర్ చేసినటువంటి మన పద్మశ్రీ మేడం గారిని ఎస్ఏ రైటింగ్కి మీరు ఒకసారి పద్మశ్రీ మేడం గారికి క్లాస్ కొట్టింది. అలాగే నెక్స్ట్ డ్రాయింగ్ గారికి తులసిరావు సార్ మీకు ఈ అందరినీ ప్రిపేర్ చేయించడం జరిగింది. అలాగే తులసిరావు సార్ కూడా క్లాస్ కొట్టిందన్నమాట. గట్టిగా ఇవ్వడం. అలాగే ఈ జేసీఐ టీం మొత్తం మేనేజ్మెంట్ మొత్తం టీం వాళ్ళందరికీ కూడా మా స్కూల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో కూడా ఈ స్కూల్లో చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. అన్నీ కూడా చాలామంది మాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇదంతా కూడా మాకు మెయిన్ వాలంటీర్ ఆర్గనైజేషన్. ఎవరైతే స్టూడెంట్స్ ఈ వయసులో డెవలప్ చేస్తున్న యూత్గా సిటీస్ని తయారవుతారనే భావంతో ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అదే భాగంలో ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసాం. అందులో ఈరోజు వీడియో కూడా చేస్తారు. మా టీం అంతా కూడా చాలా చక్కగా ముందు వచ్చి స్కూల్ మేనేజ్మెంట్ పర్మిషన్ దానికి కావాల్సిన సర్టిఫికేట్ అయింది తయారు చేసి ఈరోజు ఇక్కడ ఈ ఈవెంట్ అంతా మొత్తం ఆర్గనైజ్ చేసి అలాగే అందరికి కూడా ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. నా విన్నర్స్కి అందరు కూడా మా అభినందనలు. అయితే ఇందులో ప్రైజ్ రావడం మాత్రమే కాదు, కొంతమందికి ఇప్పుడు కూడా ప్రైజ్ వస్తుంది. 100 మంది పరిగెత్తినా ఒకళ్ళు ఇద్దరు విన్నర్స్ అవుతారు, 1000 మంది పరిగెట్టినా ఒకళ్ళు ఇద్దరు అవుతారు. కాబట్టి ప్రైజ్ రావడం కాకుండా మనం ఎప్పుడు తక్కువ అనుకోకండి. బట్ నెక్స్ట్ టైం మనకు ప్రైజ్ రావాలని విధంగా మనం కృషి చేయాలి. ఇప్పుడు కూడా రాలేదు అనే కొన్ని పెద్ద సినిమా చూసారు కదా మీరందరూ, అలా పట్టుదలగా మీరందరూ కూడా కృషి చేస్తే డెఫినెట్గా అందరూ కూడా విజయం సాధిస్తారు.